హైదరాబాద్ దోమలగూడ పిఎస్ పరిధిలోని ఇందిరా పార్క్ స్పోర్ట్స్ గ్రౌండ్ కబ్జాకు గురవుతుంది. గ్రౌండ్ ను కొందరు ప్రైవేటు వ్యక్తులు తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రౌండ్ లో షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఇందిరా పార్కు కబ్జాకు గురి అవుతుంది. ఎస్, మీరు ఇన్నది కరెక్టే. ఇందిరా పార్కు కబ్జాకు గురి అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి కరాటే గ్రౌండ్లో అనధికారిక వ్యక్తులు వచ్చి ఇదంతా కూడా షెడ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ సపరేట్గా దీన్నంతా కూడా నిర్వహణ చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసు నమోదైంది. ఇక్కడ సమ్మర్ కోచింగ్లో ప్రత్యేకంగా కోచింగ్ నిర్వహించాలి. కరాటేకి సంబంధించి కేవలం 10 రూపాయల ఫీజుతో ఉచితంగా కోచింగ్ ఇస్తారు. దానికి సంబంధించినటువంటి కోచ్లకు గౌరవ వేతనం జీహెచ్ఎంసీ చెల్లిస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది పాగా వేసి ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులతో కోచింగ్ తీసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఇక్కడే పెట్టుకొని ఆ విద్యార్థుల దగ్గర ఇక్కడికి వచ్చి కరాటే శిక్షణ కోసం వచ్చేటువంటి బాలబాలికల దగ్గర ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా చూడొచ్చు. జీహెచ్ఎంసీకి ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా దీన్నంతా కూడా ఒక షెడ్గా ఏర్పాటు చేసేందుకోసం ఒక వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి వచ్చి దీన్నంతా కూడా కూల్చుతుంటే ఇక్కడ ఉండేటువంటి వాకర్స్ గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వచ్చి వాకప్ చేశారు. అసలు ఎవరు ఇక్కడ కరాటే కోచింగ్ నిర్వహిస్తున్నారు, వాళ్లకు గ్రౌండ్కు సంబంధం ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఈ పనులు చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అనాథరైజ్డ్గా జీహెచ్ఎంసీ అదేవిధంగా ఇందిరా పార్కుకు సంబంధించినటువంటి గోడలన్నింటినీ కూడా కూల్చడం, ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పేరుతో ప్రభుత్వమే చేస్తుందన్నట్టుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రెవెన్యూ విభాగం నుంచి కానీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు కానీ అనుమతులు కానీ లేకుండా ఈ స్థాయిలో షెడ్ నిర్వహించేసి ఇక్కడ ఉండేటువంటి మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా దాదాపు ఒక 800 నుంచి 1000 గజాల వరకు ఉండేటువంటి ఈ భూమిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఇందిరా పార్కును కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రధానంగా వాకర్స్ ఆరోపించారు. అందుకు తగ్గట్టుగా అవసరమైనటువంటి చర్యలను అయితే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అదేవిధంగా స్పోర్ట్స్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మనం చూడొచ్చు, ఇది గతంలో ఇక్కడ కరాటే నేర్పించడం కోసం లేదా వివిధ క్రీడా అంశాల కోసం ఈ గ్రౌండ్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఇందిరా పార్కు ఇక్కడ ధర్నా చౌక్ వైపు ఉండేటువంటి గేటుకు సమీపంలో పార్కింగ్ ప్లేస్ పక్కన ఈ గ్రౌండ్ను ఏర్పాటు చేసింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ఇక్కడికి వచ్చేటువంటి కరాటే స్టూడెంట్స్ దగ్గర భారీగా డబ్బులు వసూలు చేస్తూ ఇప్పుడు ఏకంగా ఈ స్థలాన్నంతా కూడా తమ స్వాధీనంలోకి తీసుకునే విధంగా మనం చూడొచ్చు. భారీ ఇనుప రాడ్లను అన్నింటినీ కూడా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఎలాంటి పర్మిషన్ లేదు. అక్కడ వాటన్నింటినీ ఈ ఇనుప రాడ్లను అన్నింటినీ పెద్ద షెడ్ లాగా ఏర్పాటు చేసేందుకోసం, భారీ షెడ్ను ఏర్పాటు చేసేందుకోసం అవసరమైనటువంటి అన్నింటినీ ఇక్కడ పిల్లర్స్ను ఏర్పాటు చేయడం, వీటిపైన ఇనుముతో తయారు చేసినటువంటి వాటన్నింటినీ ఏర్పాటు చేసి క్లియర్గా తమ స్వాధీనంలోకి తీసుకునేందుకోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ స్థానికంగా ఉండేటువంటి వాకర్స్, రెగ్యులర్ వాకర్స్ ఫిర్యాదు చేయడంతో ఈ అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఇందిరా పార్కును కబ్జా చేసేటువంటి విషయం బయటికి రావడంతో స్పోర్ట్స్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదులు చేశారు పోలీసులకు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దోమలగూడ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి చర్యలు తీసుకుంటాం. అసలు అనాథరైజ్డ్గా ఇంత పని జరుగుతున్నా ఇంటి దొంగలకు తెలియదా? ఇక్కడ రెగ్యులర్గా పర్యవేక్షించేటువంటి ఇందిరా పార్క్ నిర్వహణ చూసేటువంటి అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి కానీ లేదంటే స్పోర్ట్స్ విభాగానికి కానీ ఈ పని గురించి ఏమాత్రం తెలియలేదా అంటే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి అధికారులపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, లేదా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ పైన మాత్రమే
ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ గ్రౌండ్ నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, ఇక్కడ డబ్బులు వసూలు చేసేటువంటి ప్రైవేటు వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాము 10 టీవీ హైదరాబాద్.